హలో ఆల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ అదర్ సబ్జెక్ట్స్. సో మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది అదర్ సబ్జెక్ట్స్తో అంటే ఏ సబ్జెక్ట్స్ రిలేషన్షిప్లో ఉంటుంది, అంటే రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనేది ఈరోజు టాపిక్. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటుంది అయితే లంచ్ మేనేజీరియల్ ఎకనామిక్స్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. ఎకనామిక్స్తో ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనే రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎకనామిక్స్ అనేది మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ మ్యాథమెటిక్స్తో కూడా ఈ యొక్క మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రిలేషన్ని మెయింటైన్ చేసింది. నెక్స్ట్ మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ స్టాటిస్టిక్స్ అనేది మనకి చిన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. సో దాంతో కూడా ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ కౌంటింగ్ మీన్స్ నంబర్స్ ఆర్ లైక్ దట్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్. సో అలా మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది అకౌంట్స్తో కూడా రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ ఆపరేషన్ రీసెర్చ్ చేయడంలో కూడా మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రిలేషన్ని మెయింటైన్ చేసింది. సో మేనేజీరియల్ ఎకనామిక్స్ రిలేషన్షిప్ విత్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్లో కూడా ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది ఒక పార్ట్ అనమాట. లైక్ ఈ డెసిషన్ మేకింగ్లో కూడా మేనేజీరియల్ ఎకనామిక్ అనేది రిలేషన్ మెయింటైన్ చేసింది. సో మేనేజీరియల్ ఎకనామిక్ రిలేషన్షిప్ విత్ కంప్యూటర్ సైన్స్. సో కంప్యూటర్ సైన్స్తో కూడా ఈ మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది రిలేషన్ని మెయింటైన్ చేసింది. సో ఓవరాల్గా మేనేజీరియల్ ఎకనామిక్స్ అనేది ఏ సబ్జెక్ట్స్తో రిలేషన్షిప్లో ఉంటుంది అనేది అయితే చూసాము. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.